మూడవ స్థానము అంటే గ్రహణం తమ జన్మస్థానము నుంచి గ్రహణం మూడవ స్థానంలో గనక జరిగితే ధైర్య స్థానంలో గ్రహణం జరిగింది అనుకోండి, వాళ్ళకి ఇంకా ధైర్యమే, అద్భుతం. ఇంకా వాళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి అదేమవుతుంది అనంటే, ఈ రాహుగ్రహం నుంచి మనము క్యాలిక్యులేషన్ వేసుకొని వస్తే, అంటే కుంభరాశి నుంచి మనం క్యాలిక్యులేషన్ వేసుకొస్తుంటే 11వ స్థానం అవుతుంది ధనుసు రాశి. ధనుసు రాశి నుంచి గ్రహణ స్థానం క్యాలిక్యులేషన్ చేస్తే 3 అవుతుంది, 3 11 అవుతుంది. సో గ్రహణము నుంచి లాభస్థానములో గ్రహణం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దృష్టి కూడా ఉంటుంది. రాహు యొక్క దృష్టి 11వ స్థానంలో దృష్టి పడింది అనుకోండి, లాభం కలుగుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఇట్స్ టైం టు స్టార్ట్ న్యూ వెంచర్స్. ఏవైనా సరే కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నా, ఏదైనా దాని స్టార్టప్స్ అంటారు, స్టార్టప్ చేయాలి అన్న వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ 60 రోజుల్లో మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, దీపావళి వచ్చింది అని అంటే 3 రోజుల్లో పటాకులు అమ్మి 10 లక్షలు సంపాదించవచ్చు. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారనమాట, వాళ్ళు దీపావళి వస్తుంది అని అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే పోతారు అక్కడ నుంచి, శివకాశి నుంచి మొత్తం టపాసులు తీసుకొచ్చి పెట్టేస్తారు. 3 లక్షలు పెట్టుబడి పెడతారు, 10 లక్షలు సంపాదించుకుంటారు 3 రోజుల్లోనే. ఒక 5 రోజుల నుంచి పటాకులు పెట్టేస్తారు, టెంట్ వేస్తారు, ఏం చేయరు, టెంట్ వేస్తారు, పెట్టుకుంటూ కూర్చుంటారు అంతే. సంవత్సరానికి సరిపడే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ డబ్బులను సంపాదించుకుంటారు. ఇంకొక గ్యాంగ్ ఉంటారు, అందరు నా ఫ్రెండ్స్ అందరు, నేను ఇచ్చిన సలహాలతో వీళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్ గా శ్రావణ మాసం వచ్చింది, వినాయక నవరాత్రులు వచ్చినాయంటే వినాయక నవరాత్రులు ఎంజాయ్ చేస్తారు, కోల్కతా పోతారు, ఢిల్లీ, కోల్కతా, సూరత్ పోతారు, బట్టలన్నీ కొనుక్కొచ్చేస్తారు, కొనుక్కొచ్చి స్టార్ట్ చేసేస్తారు. ఇంకేంది, దసరా స్టార్ట్ అయిందంటే కొత్త బట్టలే కదా, దసరా దీపావళి కొత్త బట్టలు. వెళ్ళి 50 రూపాయలకి జీన్స్ ప్యాంట్ కొనుక్కొస్తారు, దాన్ని 400 రూపాయలకి అమ్ముతారు. 100 రూపాయలకి టీ షర్ట్ కొంటారు, బ్రాండ్ టీ షర్ట్స్ 100 రూపాయలకు కొంటారు, 600, 800, 1000 రూపాయలకి అమ్ముతారు. మంచి వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు. 15 రోజుల లోపలనే 10 లక్షలు పెట్టుబడి పెడతారు, 1 కోటి రూపాయలు సంపాదించుకుంటారు. సో నేను ధనుసు రాశి వాళ్ళకి అందరికీ చెప్తున్నా ఇది. ఎందుకోసం అంటే ప్రదీప్ జోషి ఇంటర్వ్యూ చూస్తే కొంచెం లాభం ఉండాలి, ఐడియాలు రావాలి, ఉచితంగా సలహాలు ఇస్తాను కాబట్టి ఇది సద్వినియోగం చేసుకోండి. ఇలా ఇవి షార్ట్ టర్మ్ బిజినెస్, ఇవన్నీ కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు పాపం వాళ్ళ జీవితంలో ఏం చేయలేరు, డబ్బులు కూడా పెట్టుకుని ఈ షార్ట్ టర్మ్ లో పెట్టుబడి పెట్టి లాభాలు తీస్తారు. ఏకాదశ స్థానంలో వాళ్ళ జన్మ రాశి నుంచి ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఎవరికైతే గ్రహణం జరుగుతుందో వాళ్ళ లైఫ్ జింగలాల ఇంకా అద్భుతం అయిపోతుంది, వాళ్ళ లైఫ్ మారిపోతుంది. వాళ్ళకి ఏంటంటే ఇక లైఫ్ టైం ఆపర్చునిటీ ఇది, అంటే ఆల్ రౌండర్ అనమాట, ఆల్ రౌండ్ ఆపర్చునిటీ. లాభస్థానంలో గ్రహణం జరిగితే ఆల్ రౌండ్ ఆపర్చునిటీ. అది ఎవరికి అని అంటే, అది ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక 5 కోట్ల అప్పు ఉంది, మీకు మీరు ఏం కట్టలేకపోతున్నారు, సడన్ గా మీరు ఏదో ఒక 10 రూపాయలు ఇచ్చి లక్కీ లాటరీ తీసుకున్నారు, ఏది 5 కోట్లకే లాటరీ తీసుకున్నారు. మీకు లాటరీ పేలితే ఎలా ఉంటుంది 5 కోట్ల లాటరీ? ఇంకా అది చెప్పలేని పట్టలేని ఆనందం. సేమ్ అదే మేషరాశి వారికి. అబ్బో, వీళ్ళకి 7.5 సంవత్సరాలు ఏలినాటి శని, అందులోపల ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్ 7th కి 4 నెలలు అయిపోతాయి. ఎందుకోసం అంటే ఏప్రిల్ నుంచే కదా వాళ్ళకి స్టార్ట్ అయింది ఏలినాటి శని. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 5 నెలలు అయిపోయింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉందంటే ఆల్మోస్ట్ 7 సంవత్సరాల 1 నెల రోజులు ఉంటుంది. ఇది ఏలినాటి శని. ఈ గ్రహణం గనక వీళ్ళకి లక్కీగా వీళ్ళు వచ్చి ఈ గ్రహణ పూజ చేసుకుంటే ఈ 7 సంవత్సరాల్లో శని ఏదైతే బాధ పెట్టాలనుకుంటాడో అది బాధ పెట్టకుండా వీళ్ళు ప్రొటెక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. వీళ్ళకి ప్రత్యేకంగా కృష్ణ స్ఫటికమాల ఇస్తాను నేను, వీళ్ళకి ప్రత్యేకంగా కృష్ణ స్ఫటికమాల ఉంటుంది. మేషరాశి వాళ్ళైతే 10 రూపాయల లాటరీ టికెట్ కొనుక్కోండి, మిస్ చేసుకోండి. ఎందుకోసం అంటే 7.5 సంవత్సరాల ఏలినాటి శని లోపల మీరు ఈ చంద్రగ్రహణ సమయంలో భగవత్ శక్తిని, అమ్మవారిని ఆరాధన చేసి అనుగ్రహం పొందారు అంటే మాత్రం, ఆ కృష్ణ స్ఫటికమాల నేను ఇచ్చింది మెడలో వేసుకుంటే మాత్రం మీరు ప్రొటెక్షన్ లో పడ్డట్టే. ఇంకా లక్ కమ్ ప్రొటెక్షన్ 2 వస్తాయి మీకు. కాబట్టి ఇదైతే మేషరాశి వారికి అయితే ఆపర్చునిటీ ఇది. మీనరాశికి గాని, మేషరాశికి గాని, కుంభరాశికి గాని ఈ ముగ్గురికి ఏలినాటి శని ఉంది. ఈ ముగ్గురికి ఇది మంచి ఆపర్చునిటీ, ఇది మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. మేషరాశికి లాభాలు కలుగుతాయి, మంచిది. తర్వాత
వృషభ రాశి దశమ స్థానములో గనక గ్రహణం జరుగుతుంది. దశమ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారికి చాలా మంచిది ఇది. వృషభ రాశి వారికి దశమ స్థానంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి రాజ్య లాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎందుకోసమంటే సెప్టెంబర్ 7 తర్వాత ఈసారి నాకు తెలిసి దసరా దీపావళి మూమెంట్ అంతా కూడా ఎలక్షన్సే ఉంటాయి సార్. మోస్ట్లీ లోకల్ ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశిలో పుట్టి ఉండి మీరు రాజయోగం రావాలి అనుకుంటే ఈ గ్రహణంకి వచ్చి కూర్చోండి. ఎంత 18,000 కన్నా ఎక్కువ తీసుకోం మేము, ఓన్లీ 18,000. ఒక్కళ్ళకి 18,000. ఎంతమంది అయినా రాండి ఈసారి 18,000. నో కిందికి మీదికి ఏం లేదు, ఓన్లీ 18,000. సో 18,000 పెట్టి కూర్చోండి, యాగం చేసుకోండి. ఏమో మీ అదృష్టం మంచిగా ఉంది, ఆ గ్రహణం అమ్మ అనుగ్రహం కలిగితే రాజయోగం వచ్చేస్తుంది. రాజ్యస్థానములో గ్రహణం జరుగుతుంది. ఎట్లాగో వృషభ రాశి వారికి ఈసారి అదృష్టమే ఉంది, ఈ సంవత్సరం అంతా అదృష్టం ఉంది. సో ఆ అదృష్టం కాస్త ఇంకా సిద్ధించే అవకాశం ఉంటుంది ఈ గ్రహణంలో. సో మేష, వృషభ, కన్య, ఇంకొక రాశి ఉంది. ఇక 3వ స్థానము అంటే తమ జన్మస్థానము నుంచి గ్రహణం 3వ స్థానంలో గనక జరిగితే ధైర్య స్థానంలో గ్రహణం జరిగింది అనుకోండి, వాళ్ళకి ఇంకా ధైర్యమే, అద్భుతం. ఇంకా వాళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి అదేమవుతుంది అనంటే ఈ రాహుగ్రహం నుంచి మనము క్యాలిక్యులేషన్ వేసుకొని వస్తే, అంటే కుంభరాశి నుంచి మనం క్యాలిక్యులేషన్ వేసుకొస్తుంటే 11వ స్థానం అవుతుంది ధనుసు రాశి. ధనుసు రాశి నుంచి గ్రహణ స్థానం క్యాలిక్యులేషన్ చేస్తే 3 అవుతుంది, 3, 11 అవుతుంది. సో గ్రహణము నుంచి లాభస్థానములో గ్రహణం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దృష్టి కూడా ఉంటుంది. రాహు యొక్క దృష్టి 11వ స్థానంలో దృష్టి పడింది అనుకోండి, లాభం కలుగుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఇట్స్ టైం టు స్టార్ట్ న్యూ వెంచర్స్. ఏవైనా సరే కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నా, ఏదైనా దాని స్టార్టప్స్ అంటారు, స్టార్టప్ చేయాలి అన్న వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ 60 రోజుల్లో మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, దీపావళి వచ్చింది అని అంటే 3 రోజుల్లో పటాకులు అమ్మి 10 లక్షలు సంపాదించవచ్చు. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారనమాట, వాళ్ళు దీపావళి వస్తుంది అని అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే పోతారు అక్కడ నుంచి శివకాశి నుంచి మొత్తం టపాసులు తీసుకొచ్చి పెట్టేస్తారు. 3 లక్షలు పెట్టుబడి పెడతారు, 10 లక్షలు సంపాదించుకుంటారు 3 రోజుల్లోనే. ఒక 5 రోజుల నుంచి పటాకులు పెట్టేస్తారు, టెంట్ వేస్తారు, ఏం చేయరు, టెంట్ వేస్తారు, పెట్టుకుంటూ కూర్చుంటారు అంతే. సంవత్సరానికి సరిపడే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ డబ్బులను సంపాదించుకుంటారు. ఇంకొక గ్యాంగ్ ఉంటారు, అందరు నా ఫ్రెండ్స్ అందరు, నేను ఇచ్చిన సలహాలతోటే. వీళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్ గా శ్రావణ మాసం వచ్చింది, వినాయక నవరాత్రులు వచ్చినాయంటే వినాయక నవరాత్రులు ఎంజాయ్ చేస్తారు, కోల్కతా పోతారు, ఢిల్లీ, కోల్కతా, సూరత్ పోతారు, బట్టలన్నీ కొనుక్కొచ్చేస్తారు, కొనుక్కొచ్చి స్టార్ట్ చేసేస్తారు. ఇంకేంది, దసరా స్టార్ట్ అయిందనంటే కొత్త బట్టలే కదా, దసరా, దీపావళి, కొత్త బట్టలు. వెళ్ళి 50 రూపాయలకి జీన్స్ ప్యాంట్ కొనుక్కొస్తారు, దాన్ని 400 రూపాయలకి అమ్ముతారు. 100 రూపాయలకి టీ షర్ట్ కొంటారు, బ్రాండ్ టీ షర్ట్స్ 100 రూపాయలకు కొంటారు, 600, 800, 1000 రూపాయలకి అమ్ముతారు. మంచి వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు. 15 రోజుల లోపలనే 10 లక్షలు పెట్టుబడి పెడతారు, 1 కోటి రూపాయలు సంపాదించుకుంటారు. సో నేను ధనుసు రాశి వాళ్ళకి అందరికీ చెప్తున్నా ఇది, ఎందుకోసం అంటే ప్రదీప్ జోషి ఇంటర్వ్యూ చూస్తే కొంచెం లాభం ఉండాలి, ఐడియాలు రావాలి, ఉచితంగా సలహాలు ఇస్తాను కాబట్టి ఇది సద్వినియోగం చేసుకోండి. ఇలా ఇవి షార్ట్ టర్మ్ బిజినెస్, ఇవన్నీ కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు పాపం వాళ్ళ జీవితంలో ఏం చేయలేరు, డబ్బులు కూడా పెట్టుకుని ఈ షార్ట్ టర్మ్ లో పెట్టుబడి పెట్టి లాభాలు తీస్తారు. కాబట్టి ధనుసు రాశి వారికి ఇది ధైర్య స్థానంలో జరుగుతుంది కాబట్టి మంచి ఆపర్చునిటీ, వాళ్ళకి కూడా మంచి లాభాలు. కాబట్టి ఈ 4 రాశులకి యోగం మంచిది. మొత్తం మీద సెప్టెంబర్ 7వ తారీఖున వస్తున్నటువంటి చంద్రగ్రహణం రోజు ఈ 4 రాశుల వారికి చాలా బాగుంటుందని అంటారు. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. శ్రీమాత్రే.